ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను విక్రయం చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వ్యవసాయ పంటలను అందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఇన్ఛార్జ్ అనంతరావు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి, ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఇప్పటికే నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రైతులను ప్రకృతి వ్యవసాయాన్ని చేసే విధంగా ప్రోత్సహిస్తున్నామని, రాబోయే కాలంలో పూర్తి సామర్థ్యంతో ఇంకా అనేక మంది రైతులు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. నా పేరు అనంతరావు. నేను నాయుడుపేట మండలం పెళ్లకూరు మండలానికి ప్రకృతి వ్యవసాయ విభాగంలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మేము ప్రతి సోమవారం ఏంటంటే మాకు గ్రామాలలో పడినటువంటి మాకు వచ్చేసేసి 365 సంఘాలకు గాను 3665 మంది రైతులు 3971 ఎకరాలలో మేము ప్రకృతి వ్యవసాయం ఈ 2 మండలాలకు సంబంధించి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మేము ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ఏ గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్స్ అనేది ముఖ్యంగా మేము రైతుల దగ్గరకి క్యాడర్స్ మరియు రైతుల దగ్గరకు కూడా మేము తీసుకెళ్ళి దాన్ని ఎక్కువ చేస్తున్నాం సార్. ఈ ఏటీఎం మోడల్ అనేది మేము 20 సెంట్లలో 30 రకాల కూరగాయలతో దాన్ని పండిస్తున్నాం సార్. ఈ పండించినటువంటి కూరగాయలు మేము ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో ఏంటంటే మేము ప్రతి రైతుకి మంచి ఆహారం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ప్రతి సోమవారం కూడా మేము స్టాల్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఏటీఎం మోడల్స్లో, ఏ గ్రేడ్ మోడల్స్లో ఉన్నటువంటి కూరగాయల్ని మేము ఇక్కడ రైతులకి అదేవిధంగా అధికారులకు కూడా మేము అందుబాటులో స్టాల్ రూపంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది సార్. ఇంకా ఏంటంటే మేము రాబోయే ముందు రోజుల్లో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంని ముందుకు బాగా మాకు ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి మిగిలిన గ్రామాలలో కూడా ప్రకృతి వ్యవసాయం తీసుకొచ్చేదానికి మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు సార్.